తిరుమల తిరుపతి దేవస్థానంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కల్తీ నెయ్యి జరిగిందని 60 లక్షల కల్తీ నెయ్యి, 25 కోట్ల లడ్డూలు కల్తీ జరిగిన సిట్ రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నమస్కారం అండి. మరి హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానము ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద దేవాలయం అండి. ఇక్కడే కాదు, పక్కన తెలంగాణ రాష్ట్రం నుంచి, కర్ణాటక రాష్ట్రం, తమిళనాడు నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి కూడా తిరుమల తిరుపతికి ఎన్నో లక్షల మంది భక్తులు ప్రతి రోజు కూడా వస్తా ఉంటారండి. ఇంత పవిత్రంగా పరిశుద్ధంగా లడ్డూని తయారు చేస్తారండి తిరుపతి వారు. అతి పవిత్రమైన లడ్డూని ఎంతో చండాలంగా దాని మీద కూడా డబ్బులు తీసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి మరి చాలా దుర్మార్గం అండి. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డూని ఈ విధంగా కల్తీ నేతితో తయారు చేయడం జగన్మోహన్ రెడ్డికే చెల్లింది. జగన్మోహన్ రెడ్డి అవినీతిలో ఇదొక భాగం. మరి కల్తీ లడ్డు మూలాన ఎంత పొడి 2 రోజులకి ఫ్రిడ్జ్ లో పెట్టినా, ఒక 1 నెల రోజులు ఉండే లడ్డు ఫ్రిడ్జ్ లో ఒక 2 రోజులకే పొడిలాడుతూ ముక్కలు అయిపోయేదండి. కేవలం లడ్డు విషయం డైవర్ట్ చేయడానికి అంబటి రాంబాబుని పురమాయించి మరి చంద్రబాబు నాయుడు గారి తల్లిని తిట్టించాడండి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ ఇష్యూని కూడా డైవర్ట్ చేయడానికి కేవలం గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు లడ్డు ఎలా ఉంది, ఇప్పుడు ఉన్నది లడ్డు ఎలా ఉందమ్మా? మామూలుగా లడ్డు 10 రోజులు ఉన్నా కూడా ఏం కాదండి. ఫ్రిడ్జ్ లో పెడితే 1 రోజులైనా బానే ఉంటుంది. అట్లాంటిది జగన్ టైంలో ఏమైందంటేనండి, ఒక 2 రోజుల్లోనే పాడైపోయేది. ఈ కల్తీ లడ్డుని మళ్ళీ తీసుకెళ్లి అయోధ్య మందిరానికి కూడా పంపించేశాడు జగన్. మళ్ళీ జంతువు కొవ్వు కలిపిన లడ్డూని ప్రధానికి, అమిత్ షాకి అందరికి ఇచ్చొచ్చాడండి. ఈ పాపం ఊరికే పోదు. అసలు మేము ఏం చేయలేదు, తప్పు చేయలేదు, అది ఇదని మాట్లాడుతున్నాడు. మరి ఏం చేయలేదని బొకాయించడం మళ్ళీ ఒక ఎత్తు. మరి ఒక పక్క సిట్టు చెప్తుంది కదండి, ఇందులో కల్తీ కలిసింది, కెమికల్లతో తయారైన నెయ్యి ఇది ఒరిజినల్ గా నిజంగా దాన్ని రియాలిటీగా వచ్చిన నెయ్యి అయితే కాదు. ఇది అనేక రకాల కెమికల్స్ తో ప్రాసెస్ చేసి, ఇప్పుడు మిల్క్ ఎలా కల్తీ చేస్తున్నారు అలా ఒక కెమికల్ ప్రాసెసింగ్ తో వచ్చింది. అమ్మ, ఇప్పుడు ఈ తిరుపతి లడ్డూలో వచ్చిన మనీని ఎంత ఎక్కడికి వెళ్ళిందంటారు? 250 కోట్లు మొత్తం జగన్మోహన్ రెడ్డి తన ఖజానాలో చక్కగా క్షేమంగా దాచి పెట్టుకున్నాడండి. ఆయన దాహం ఎన్ని కోట్లు, 1000 కోట్లు దాచుకున్నా కూడా ఆయన దాహం తీరదు. తల్లిని చెల్లిని అందరిది పోగేసుకుని ఓ పక్కన వాళ్ళని తోసేశాడండి, ఓ పక్కన మరి రాష్ట్రం మొత్తం దోసేసుకున్నాడు. 5 ఏళ్ళు అవకాశం వచ్చిన కాడికి ఎక్కడ ఏ అవకాశాన్ని వదులుకోవాలి. మళ్ళీ అచ్చాలడం అన్నట్టు దేవుణ్ణి కూడా వదలకుండా హిందూ దేవుళ్ళు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి లడ్డూని కూడా పొల్యూట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. తిరుమల తిరుపతి దేవస్థానంతో పెట్టుకున్నాడు, తిరుపతి వెంకటంతో పెట్టుకున్నందుకు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడు. మేడం, అసలు వాళ్ళు ఏమంటున్నారంటే, బయటకు వచ్చి మీడియా ముందు కల్తీ జరగలేదు, సోషల్ మీడియాలో అసలు కల్తీ జరగలేదు, ఇట్టేమో కల్తీ జరిగింది, దాంట్లో కూడా విచారణ చేయండి, అది ఇదని వచ్చిందని చెప్తున్నా కానీ వీళ్ళు ప్రజల్ని భక్తుల్ని పక్కుదోవ పట్టించాలని చూస్తారంటారా? సిట్టు స్వయాన చెప్తుందండి, 60 లక్షల కిలోల నెయ్యిని మరి ఎన్ని లడ్డూలు చేశారండి? 10 లక్షల లడ్డూలో ఏమో చేశారు, 25 కోట్ల. మరి ఇది ఒక పెద్ద స్కామ్ అని చెప్పి సిట్టు స్వయాన మరి ఇస్తే నివేదిక, వీళ్ళు సుప్రీంకోర్టు అలా చెప్పింది, సుప్రీంకోర్టు ఇలా చెప్పిందని డైవర్షన్ రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో 63 లక్షల కల్తీ నెయ్యి, 25 కోట్లు లడ్డూలు భక్తులు ప్రసాదంగా పంచారని నిర్ధారణ చేసింది. దీనిపై మీ అభిప్రాయం? పేరుకి పంచారు, దేనికి కల్తీ చేసి పంచారు. నిన్న సిబిఐ వాళ్ళు బయట పెట్టారు కదా, సుప్రీం కోర్టు ఇచ్చారు. కెమికల్ కలిపి నెయ్యి పంచడం ఏంటయ్యా అసలు? భక్తులు అనుకున్నావు ఏమనుకున్నావు? అది నీ చర్చిలోకి వెళ్ళి నువ్వు నీ ప్రసాదం కల్తీ చేస్తావా? ఆ హిందువులంటే నీకు గెట్టదు, కానీ మా హిందూ ఓట్లు కావాలి నీకు. అది న్యాయమేనా? దేవుడితో పెట్టుకున్నావు, భక్తులతో పెట్టుకున్నావు, మహాపాపం చుట్టుకుంటావు నువ్వు. అసలు నువ్వేమనుకుంటావు నాకు తెలియట్లే జగన్మోహన్ రెడ్డి. ఆఖరికి దేవుడిని కల్తీ చేయటం నీలాంటి చూసా, ఎవరిని నేను ఇంతవరకు చూడలా. ఇదైతే నేను ఊరుకోను. ఒక భక్తురాలుగా నేను చెప్తున్నాను, ఏది కలిసినా అది తప్పుగా అంటే కొవ్వు ఏంటి, లిక్విడ్ ఏంటి, 2 ఒకటి కాదా? ఏది చేసినా తప్పే కదా. అంతేగాని ఒక రాయితో కొట్టించుకుంటే దెబ్బ, కర్రతో కొట్టించుకుంటే దెబ్బ కాదు అన్నట్టు మాట్లాడుతున్నది ఉంది. ఇది వ్యవహారం ఏంటో. అన్ని గుళ్ళకి వెళ్ళి మేము తప్పు చేయలేదన్న దేవుడు అక్కడ సుప్రీంకోర్టు వాళ్ళే తేల్చారు కదా నువ్వు తప్పు చేసావో లేదో అనేది. నువ్వు మాట్లాడే మాటలన్నీ అబద్ధాలు. ఇది ఇంకా ఎన్నాళ్ళు అబద్ధాలు చెప్తావు జగన్మోహన్ రెడ్డి నువ్వు అసలు? అంటే ఇప్పుడు డబ్బులు ఎక్కడికి వెళ్ళి ఉంటారు మేడం? ఎంత డబ్బులు అంటే అన్ని కట్టాడుగా, అన్ని ఏరియాలో ప్రతి ఊర్లోనూ విల్లాలు కట్టుకున్నాడుగా. విల్లాలో పడుకుంటాడు అయ్యగారు. అమరావతిలో వెళ్ళా, వైజాగ్ లో వెళ్ళా అంటూ అన్ని కట్టాడు కదా భవనాలు. మరి అవన్నీ ఎక్కడి నుంచి వస్తే మాలాంటి సొమ్ము ప్రజల దగ్గర తీసుకున్న సొమ్మే అవన్నీ కట్టుకున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానం జగన్మోహన్ రెడ్డి హయాంలో 60 లక్షల పైన కల్తీ నెయ్యి జరిగింది, 25 కోట్లు లడ్డూలు భక్తులు ప్రసాదంగా పంచారని సిట్ రిపోర్ట్ ఇచ్చింది. దీని మీద మీ అభిప్రాయం? సిట్టు కరెక్ట్ గానే చెప్తుంది కదండి. ఈ సిట్
సిట్టు చెప్పిన దానికి ఎక్కడ తప్పు వీళ్ళ మీదకు వస్తుందో అని చెప్పి అంబటి రాంబాబు గాని జోగి రమేష్ గాని దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ అన్నమాట. వాటిని తిప్పటానికి అని చెప్పి వచ్చి చంద్రబాబు గారిని తల్లి గారిని బూతులు తిట్టడం, ఇది అంతా అసలు అంత మంచి పద్ధతి అండి? ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టడం అవసరమా? మీరు చేసింది తప్పు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు లడ్డు ఎలా ఉండేది, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత లడ్డు ఎలా ఉండేదమ్మా? రోజుల తర్వాత అసలు వాసన వచ్చేసేదండి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 2 రోజుల తర్వాత బయట ఉందంటే అది రకమైన నీసు వాసన అన్నమాట. ఇదేంటి లడ్డు ఇలా ఉంటుంది, ఎప్పుడు బాగుండేది కదా నెయ్యితో చక్కగాను అని, ఎండిపోయినట్టు అవుతుంది ఏంటి అని చెప్పి ఇప్పుడు చక్కగా ఉన్నాయండి. అసలు మేము 4-5 రోజులకు వచ్చిన తర్వాత తీస్తే కూడా దేవుడి దగ్గర పెట్టి పంచేటప్పుడు కూడా చక్కగా బాగుంటున్నాయి. మంచి నెయ్యి మంచి కలర్ తో లడ్డూలు చాలా బాగుంటున్నాయి. అప్పుడు దేవుణ్ణి మోసం చేశారు. అప్పుడు ప్రభుత్వం, గత ప్రభుత్వం దేవుణ్ణి కూడా మోసం చేసింది అనే దానికి ఇది ఒక ఉదాహరణ అండి. వాళ్ళు ఏమన్నారంటే కావాలని ప్రచారం చేస్తున్నారు, మేము అలాంటిది ఏమి లేదు అది ఇదని వైసీపీ మాట్లాడుతున్నారు. సిట్టు తప్పు చెప్పదు కదండి, సిట్టు తప్పు చెబుతుందా? ఇప్పుడు సిట్టు కేసింది ఎందుకు? సిట్టు తేలుస్తుంది. మీరు ఏదో అనుకుంటున్నారు, సిట్టు తేలుస్తుంది. అప్పుడు మొత్తం మీరు ఈ డైవర్షన్ పాలసీ మాడుకోండి. తిరుమల తిరుపతి దేవస్థానం జగన్మోహన్ రెడ్డి హయాంలో 63 లక్షల కల్తీనే జరిగిందని, 25 కోట్ల లడ్డు భక్తులకి పంచారని, 250 కోట్లు ప్రజాధన దుర్వినియోగం చేసి సిట్ నిర్ధారణ చేసింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మనం చూస్తాం, సిట్టు నిర్ధారణ చేయటమే కాదండి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కూడా. ఒక దేవస్థానం భారతదేశంలోనే ప్రపంచంలోనే అత్యున్నతమైన దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం. ఆ దేవస్థానంలో మరి ఇటువంటి అవినీతిని, అంటే ప్రజలు భక్తులు ఎంతో నిష్టగా వస్తారు కదా అక్కడికి, వచ్చిన చోట లడ్డూలో కల్తీ కలిపి మనం చూస్తాం. లడ్డు తీసుకొచ్చుకుంటే ఫ్రిడ్జ్ లో పెడితే నెలల తరబడి ఉంటుంది, 10 రోజుల దాకా లడ్డు పాడవదు. స్టిల్ ఇప్పుడు చూపిస్తాను నేను లడ్డు తీసుకొచ్చి 10 రోజులు పాడవదు. ఫ్రిడ్జ్ లో పెడితే నెల రోజుల పైన ఉంటుంది, చక్కగా తినొచ్చు. అటువంటి లడ్డూని 2 రోజుల్లో తింటాకు కూడా బాధ కలిగి, అంటే ఆ మాటలు కూడా మనం చెప్పడం ఉచ్చరించకూడదేమో, అట్లా ఆ వ్యవస్థని లడ్డూని భక్తుల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి, నిజంగా నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, ఆ రోజు రామ జన్మభూమిలో మరి రామాలయం నిర్మాణం జరిగిన తర్వాత వెళ్ళినప్పుడు ఈ రాష్ట్రం నుంచి రాష్ట్ర ప్రతినిధులు లడ్డూ పంపించారు అక్కడికి. నాకు ఈ రోజు అనిపించింది, ఆ లడ్డూను కూడా కల్తీ నెయ్యితో తయారు చేసి, కల్తీ కొవ్వుతో, మరి ఇట్లాంటి కొవ్వు పదార్థాలతో తయారు చేసిన ఈ నెయ్యిని రామాలయం దగ్గరికి కూడా పంపించారంటే ఆ జగన్మోహన్ రెడ్డికి సహకరించిన మంత్రులు, ఆ రోజున్న చైర్మన్, వీళ్ళందరినీ మరి ఎందుకు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించి వదిలేస్తున్నారు? భారతదేశ ప్రజలు కూడా, ఎందుకంటే దేవస్థానం మరి అది ఆ వ్యవస్థని చిన్నాభిన్నం, హిందూ ధర్మాన్ని పాటించాల్సిన ఒక ముఖ్యమంత్రి దాన్ని సర్వనాశనం చేసి ఈ రోజు డైవర్షన్ రాజకీయాలు మనం చూస్తున్నాం. అది లడ్డు వ్యవస్థ బయటపడిందని సంబరాల రాంబాబు అసలు ఆడంత వెదవ ఎవడున్నాడు. మొన్నే ఎప్పుడో 14వ తారీఖున 13వ తారీఖున రోడ్డు మీద గంగిరెద్దులాగా ఎగిరాడు. నిజంగానే ఆ సాములు సంక్రాంతికి గంగిరెద్దుని తీసుకొచ్చి చక్కగా అందరు ఇళ్లకు తిరిగి చేస్తారు. వాళ్ళని కూడా, అంటే వాళ్ళది కూడా ఆఖరికి వాళ్ళ దగ్గరికి కూడా వచ్చేవి కూడా ఈడే తినేయాలని, ఈడు రోడ్డు మీద డాన్స్ చేస్తూ వీడు ఒక పాట కట్టి ఆ పాటని, అంటే వీళ్ళు ముందుగానే ఇది ఇట్లా జరిగిద్దని తెలిసే 14వ తారీఖునే ఒక ప్లాన్ చేశాడు, ఒక పాట ఇచ్చేసి. అది నాకు డైవర్ట్ చేయాలనే ఇలాగా అంబటి రాంబాబు ఇలా చేశారంటారా? అసలు తెలియదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తుంది, అర్థమవుతుంది కదా. లడ్డు చేశారు నిజమే అని సిట్ నిర్ధారించింది. నిర్ధారణ జరిగిన తర్వాత ఇది అసలు వీడికి ఏం అవసరం? వీడికి తెలుసు 14వ తారీఖునే తెలిసాడికి. తెలిసే ఆడ ఒక పాట పెట్టి, ఆ పాట ఏదో పెద్ద ఉన్న అసలు భారతదేశం అంతా చూస్తున్నట్టు ఆ పాటని ఈడే నటించి డాన్స్ చేసి ఈ ఎదవ ఈడు నిన్న దాన్ని బయటకు వచ్చేసిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలు మనం చూస్తాం కదా. జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఎట్లా ఉంటుందంటే గత 5 ఏళ్ళు చూసాం కదా మనం. అసలు రాజకీయం అంటే తెలియదు. రోమ్ చక్రవర్తి రోమ్ లో కూర్చొని రోమ్ అంతా తగలబెడతాడు, పిరేలు వాయించుకున్న ఆ పిరేలు రాజా ఇప్పుడు కొత్తగా ఇది ఒక కొత్త డైవర్షన్ స్టార్ట్ చేశాడు. ఏం చేశాడు? అంబటి రాంబాబు లడ్డు విషయం పడిపోయింది, మనం అయిపోతాం అయ్యా సంబరాల రాంబాబు, నువ్వేమంటావు అంటే నా నోటితే ఉందండి తాటి మట్ట, నేను ఎట్లయినా మాట్లాడతాను, నాదే ఉంది ఎదవనా అని ఆడు ఆ ఎదవన వచ్చి ఈ రోజు చంద్రబాబు గారి తల్లిని అసలు మనం అనుకుందాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి పాపం తర్వాత ఆయన ఆత్మన్నా అడుగుంటది నన్ను క్షమించి తల్లి అని, చనిపోయాడు కదా ఆయన గురించి మనం మాట్లాడకూడదు. మరి ఈయన దిగాడు చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థని దాటిలో పెడితే రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతుంటే జంతు కొవ్వు పదార్థాలు అన్ని రాజకీయం చేసి కోట్ల రూపాయలు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎవడన్నా లోపలికి వెళ్తే ఆ డబ్బులు తీసి ఆడికి బెయిల్ పెట్టి తీసుకురావటం మీరు గమనిస్తున్నారా? రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. ఇది డబ్బంతా ఎక్కడికి వెళ్ళిందంటారు సార్? డబ్బంతా ఎక్కడికి వెళ్ళిద్దండి, ఆడు చుట్టుపక్కలే, ఆడు ఇక్కడెక్కడ ఉన్నాడు, బెంగళూరులో ఉన్నాడు. లేకపోతే కరెక్ట్ గా అన్ని బెంగళూరు ప్యాలెస్ లు, హైదరాబాద్ ప్యాలెస్ లు అన్ని వెతకండి. వెతికితే ఆ డబ్బు ఎక్కడ ఉందో కోట్ల రూపాయలు ప్రజా సొమ్ము దుర్వినియోగం చేసి డబ్బులు దాచుకొని జంతు కొవ్వుతో లడ్డూలు తయారు చేసిన ఈ ఎదవ ఎన్ని కోట్ల రూపాయలు